ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కక్షలు కార్పణ్యాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని కూడా గత 8 నెలలుగా మనం ఎన్నో చూస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని భయపెట్టి కార్యకర్తల్ని యాక్టివ్ కాకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఒక ఉద్దేశపూర్వకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నటువంటి వాటిని మనం చూస్తా ఉన్నాం. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద, ఘోరాల మీద, అన్యాయాల మీద, వీటన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు లీగల్ టీంను ఒకటి ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా కాపాడుకోవడం జరుగుతూ ఉంది. ఎప్పుడైనా మనం గతంలో చూసామండి, ఎప్పుడైనా కెలామిటీస్ వచ్చినప్పుడో, లేకపోతే వరదలు వచ్చినప్పుడో, తుఫాన్లు వచ్చినప్పుడో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకునేటటువంటి పరిస్థితిని మనం చూసాం. మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్లో లీగల్ టీంలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసుకునేటటువంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో ఈ తెలుగుదేశం కూటమి తీసుకొచ్చినందుకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మేమందరం కూడా ఏమనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అలాగే వంశీ గారికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. వంశీ గారు గతంలో 2 కేసులకు సంబంధించి బెయిల్ వచ్చింది, కానీ ఏదో ఒకటి కుట్రపూరితంగా అతన్ని అరెస్ట్ చేయాలి, అతన్ని జైల్లో పెట్టాలి, అతన్ని అంతమొందించాలి అని కక్షపూరితంగా చేస్తూ ఉన్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతుందేమో అన్న అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే జైల్లో వేసినటువంటి బ్యారక్లో వేసినటువంటి వారితోటి బ్లేడ్ బ్యాచ్లు, ఎందుకంటే విజయవాడకు సంబంధించి కొంతమంది గతంలో బ్లేడ్ బ్యాచ్లు ఉంటారని కూడా మనందరం కూడా విన్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి చిన్న జైలు అవటంతో ఆ బ్లేడ్ బ్యాచ్లను కానీ, గంజాయి బ్యాచ్లను కానీ అందులోనే వేసి అక్కడ ప్రాణహాని కలిగించేటటువంటి పరిస్థితి ఏమైనా ఉందా అన్నటువంటి అనుమానం కదులుతూ ఉంది. అలాగే ఆ పరదాలు కట్టడం, వాటన్నిటిని మధ్యలో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత మానసిక క్షోభ గురి చేస్తా ఉన్నారు వంశీ గారిని అని చెప్పేసి చూస్తే, వంశీ గారు 2014 నుంచి ఆయన 2018 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2019లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన చేసేటటువంటి కార్యక్రమాలని కూడా నచ్చి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా మా ఎమ్మెల్యేగా మా ఏరియాలో కావాల్సిన పనులు. ఒక్క నిమిషం, ఎవరికి ఏది నచ్చినా వాళ్ళు వెళ్ళొచ్చు, పార్టీలు చేసుకోవచ్చు, రాజకీయాలు చేసుకోవచ్చు. కానీ అసలు కొన్ని అంశాలు, కొన్ని మాటలు మీకేమనిపించలేదండి? భువనేశ్వరి గారిని ఆ రోజు మాట్లాడిన తీరు కానీ, ఆమెను వ్యక్తిత్వ హననం చేయడం కానీ అది తప్పు కింద అనిపించలేదా? జిగుప్సాకరంగా అనిపించలేదా? అసహ్యంగా అనిపించలేదా? సార్, ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే ఆయన చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్యే, వారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, ఎవరు తప్పు మాట్లాడినా తప్పుని ప్రజలు అంటారు. ఎవరన్నారు చెప్పండి? ఆ రోజు వైసీపీ వాళ్ళు ఎవరన్నారు చెప్పండి? తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆ రోజు. కానీ మరి వారు ఎందుకంటే ఆయన వైసీపీ ఆఫీసులో కూర్చొని జెండాను పెట్టుకొని ఎక్కడెక్కడ ఊర్లో అన్ని మాట్లాడిందా కూడా మేము మెదలకుండా ఉన్నాం కదా, సాగొచ్చు కదా. ప్రతి వాళ్ళకి అడ్డం పట్టమే, చెప్పేది ఉంటున్నా నువ్వు సార్. సో ఈ తప్పులే కదండి మిమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చి అని జరుగుతున్న ప్రచారం. సార్, ఈ తప్పులే మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చినాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచి పనుల్ని ప్రజలకు మేము చెప్పుకోలేక మేము ఈ స్థితికి వచ్చామా? లేకపోతే వాళ్ళకి మిషన్లు సహకరించినాయా? లేకపోతే ఏం జరిగిందనేది మనం ఇంకా రాజ్యాంగం